హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గొరకలు 2 రకాలుంటాయి. ఈరోజు ఈ గొరకలు చూస్తున్నారు కదా! చప్పిడి గొరకలు ఒకటి, అలాగే నాటు గొరకలనేసి ఉంటాయి. ఇయి వచ్చేసరికి నాటు గొరకలు. ఇవి ఎక్కువగా చెరువుల్లో, అలాగే కాలువల్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి చెయ్యాలంటే ఈట్లికి ఒళ్ళు నిండా ముల్లులుంటాయి. అలాగే జారిపోతూ ఉంటాయి. వీటికి కచ్చిక బూడిదనేసి ఉంటది. అవి పిడకల నుంచి వస్తది ఆ బూడిది. ఆ బూడిదతో క్లీన్ చేయాలి. ఇలాగా పట్టుకుని ముళ్ళన్నీ తీసేయొచ్చు. కత్తిపీటకి గట్టిగా పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే వీటిలికున్న ముళ్ళన్నీ వచ్చేస్తాయి. అలాగా ముళ్ళొచ్చిన తర్వాత ఈట్లికి మధ్యలో ఉన్న ఒక ముల్లు ఒకటే ఉంటది. అప్పుడు తినేటప్పుడు పెద్దగా ముళ్ళు కనిపించవు. ఆ ఒక్క ముల్లు తీసేసుకుంటే ఈజీగా తినేయొచ్చు. వీటితో నేను ఈరోజు ఫ్రై చేద్దామనేసి వీటిలిని చేస్తున్నాను. అలాగే చేసేటప్పుడు ఎలా చేస్తారో అని కూడా మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసేసి అంటే చాలామందికి క్లీన్ చేయడం రాదండి. ఇవి కూడా నేను ఒకసారి ఇదివరకే నేర్చుకున్నాను ఎలా చేయాలనేసి. నాకు కూడా పెద్దగా వచ్చేది కాదు. కానీ నేర్చుకున్నాను. ఇలాగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి ఉప్పేసి తోమాలి. అదే ఉప్పేసి తోమక్కర్లేదు అనుకుంటే వీటికి ఉన్న పైనున్న చర్మం తీసేసుకుంటే ఇంకా మనం తోమనవసరం లేదు. అలాగే డైరెక్ట్‌గా మనం ఉప్పు, కారం ఇవన్నీ మసాలాలు కలిపేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను వీటిని ఫ్రై చేద్దామనుకుంటున్నాను. ఇలాగా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పేసి కొంచెం నేను క్లీన్ చేస్తానండి. ఎందుకంటే వీటిని చర్మం తీసేటప్పుడు జారకుండా ఉండాలనేసి కొంచెం ఉప్పేసి క్లీన్ చేశాను. ఇప్పుడు చర్మం ఎలా తీయాలో నేను చూపిస్తాను. ఇవి కొంచెం ఆ చర్మాన్ని కొద్దిగా ఇలాగా పైకి లేపి కత్తిపీటతో ఇలాగ నొక్కి పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తది. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టాను నేను. కాబట్టి కొంచెం రావడానికి కొంచెం ఈజీగా అవ్వలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటే మనం ఇలా లాగితే ఎక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వకుండా వచ్చేస్తది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో? ఈ విధంగా చర్మం మొత్తం తీసేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటది. అంటే తినేటప్పుడు మనకి ఈ బ్లాక్ కలర్‌లో కనిపించదు. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మొత్తం కూడా ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్న తర్వాత చాలా బాగా క్లీన్ అయ్యాయి కదా! చూసారు కదా! దీంట్లో కొంచెం నిమ్మరసం, అలాగే కొంచెం సాల్ట్, ఈ చేపలకి ఎంతైతే సాల్ట్ కావాలో అంత సాల్ట్ దీంట్లో యాడ్ చేసుకొని ఇవి బాగా కలిపేసుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఇలానే ఉంచేసుకుంటే ఈ ముక్కలకన్నిటికి కూడా ఉప్పు, అలాగే నిమ్మరసం బాగా పడుతుంది. పట్టిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, కారం గంట తర్వాత యాడ్ చేసుకుని, లేకపోతే అప్పుడు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ ఉప్పు, అలాగే నిమ్మరసం పట్టాలనుకుంటే ముందే కాసేపు అలాగ ఉంచుకుంటే బాగా పడుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకుని ఒక గంట ముందు ఇలా చేసుకోండి. తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గంట సేపు ఇది ఇలాగ నానిన తర్వాత దీంట్లో లైట్‌గా కార్న్ ఫ్లోర్ ఏస్తున్నాను. ఇలా ఏసుకోకపోయినా పర్వాలేదు, ఏసుకున్నా బావుంటుంది. కార్న్ ఫ్లోర్ ఏస్తే టేస్ట్ బావుంటుంది. అలాగా గట్టిగా వస్తాయి ఫ్రై చేసుకోవడానికి. ఇలా మళ్ళీ చక్కగా కలిపేసుకోవడమండి. మొత్తం ఇలాగ కార్న్ ఫ్లోర్ మొత్తం చేపలకి పట్టేసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇలాగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్‌లో మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి ఈ ఆయిల్‌లో ఒక్కొక్కటిగా ఇలాగా వేసేసుకుంటే ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఇలాగా వేయించేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి లోపల. అలాగే దీంట్లో ఇంకా ఒక్క ముల్లే ఉంటుంది కాబట్టి తినడానికి కూడా అసలు ఇబ్బంది కూడా ఉండదు. చాలా టేస్ట్‌గా ఉంటాయండి ఇలాగా. ఇలా ఫ్రై చేసుకుంటే అలాగే ఇగురు కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా టేస్ట్‌గానే ఉంటాయి. కానీ ఈరోజు నేను ఫ్రై చేశాను. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా ఆయిల్‌లో వేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఎగిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. ఇంకా ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఎగిన తర్వాత అయితే మాడిపోతాయండి. కాబట్టి కలర్లో వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోండి. ఇంత బాగా వచ్చాయో ఇవన్నీ మొత్తం కూడా తీసేసుకోవడమే. మంచి కలర్ కూడా వచ్చాయి కదా! ఇదిగోండి మొత్తం కూడా తీసేసాను. ఇప్పుడు మిగతాయి కూడా వేసేసుకుంటున్నాను ఇది ఆయిల్లో. చేసేటప్పుడు ఇవి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇలాగా ఫ్రై చేసుకుని తింటే మాత్రం ఇవి
చాలా టేస్ట్ అండి. ఇవి ఎక్కువగా బజార్‌లో దొరకవు. ఇలాగా పల్లెటూరుల్లో ఇక్కడ చెరువుల దగ్గర అవి కూడా ఈ గొరకలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగా నిమ్మరసం యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ ఇంకా రెట్టింపయిపోతుంది. ఈ విధంగా తయారైనయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ గొరకల టేస్ట్ ఎలా వచ్చిందో ఏంటో నేను తిని చూపిస్తాను. ఇదిగోండి గొరక కాలిపోతుంది. ఇప్పుడే వేడివేడిగా తీసాను కాబట్టి. ఇవి రసంతో కానీ అలాగే ఏదైనా పచ్చడి అంటే అప్పటికప్పుడు రోటి పచ్చడి చేసుకుంటాం కదా! కొత్తిమీర పచ్చడి, అలాగే దోసకాయ పచ్చడి అవన్నీ చేసుకునేటప్పుడు ఇది సైడ్ పెట్టుకొని తింటే చాలా బావుంటాయి. కర్రీ కన్నా ఇలాగా ఫ్రై చేసుకోవడమే మంచిది. కొన్ని సార్లు కర్రీ ఇష్టపడరు కదా గొరకలనేసరికి. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ బాగుందండి. బాగా వచ్చాయి. చెప్పాను కదా నేను లోపల ఒక ముళ్ళే ఉండిపోద్దని. ఈ సైడ్ ఇటు సైడ్ తీస్తాం కదా ముళ్ళు, కాబట్టి ఇదిగోండి ఒక సైడ్ అంటే లోపల ఉన్న ముళ్ళు ఒకటే. ఈ ముళ్ళు ఒకటి తీసేసుకుంటే మనకి తినేటప్పుడు అసలు ఇబ్బంది ఏమి అనిపించదు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చెప్పేది ఏంటి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్ నా ఛానల్ని. బాయ్ బాయ్.